హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లేఖన్. ఈరోజు వచ్చేసి బెండకాయ పులిహోర చేస్తున్నానండి. ఎలా అనేది చూపిస్తాను. 1/4 కేజీ బెండకాయలు, చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు, కారంకి సరిపడ్డ పచ్చిమిరకాయ, తర్వాత 2 టమోటాలు అండి. ఇక్కడ పోపు పెట్టానండి. పోపులో బెండకాయ, టమోటా, చింతపండు, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, అట్నే కొంచెం ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలండి. మొత్తం పోపులో కలిసిపోయేటట్టు కలపాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆవిరికి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసి ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ కలపాలి. అడుగు అంటకుండా కలపాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసామంటే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో. అంతే అండి, ఎంతో సింపుల్ అండి బెండకాయ పులిహోర. రుచి కూడా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.